అనంత పని చేసింది ఇజ్రాయెల్. ఓవైపు ఇప్పుడిప్పుడే ఇరాన్తో కొంత శాంతి చర్చలు జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా లెబనాన్ మీద తీవ్రమైనటువంటి దాడులకు పాల్పడింది. నెతన్యాహు మొత్తానికి అమెరికా మాటని, ట్రంప్ మాటను కూడా లెక్క చేయని పరిస్థితి కనపడుతోంది. సీజ్ ఫైర్ లెబనాన్కు వర్తించదు అంటూ ఇజ్రాయెల్ ప్రధాని ఇప్పటికే చెప్పారు నెతన్యాహు. సీజ్ ఫైర్ పై కేవలం ఇరాన్ వరకు మాత్రమే సంబంధించింది ఈ విషయం అంటూ కొద్దిసేపటి క్రితమే ఒక ప్రకటన చేశారు. ప్రకటన చేసిన మరికొద్ది క్షణాల్లోనే లెబనాన్ మీద విరుచుకుపడ్డాయి ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్. మరోసారి సౌత్ లెబనాన్పై ఇజ్రాయెల్ స్ట్రైక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. సిడాన్ నగరంలోని కేఫ్ పై ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసింది. ఇజ్రాయెల్ దాడిలో 8 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. 22 మందికి సీరియస్గా ఉన్నట్లుగా తెలుస్తోంది. వైమానిక దాడిని ఇప్పటికే లెబనాన్ హెల్త్ మినిస్ట్రీ ధృవీకరించింది. అర్ధరాత్రి నుంచి ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ మధ్య 2 వారాల సీజ్ ఫైర్కి సంబంధించి చర్చలు జరగడం మనం చూసాం. మొత్తానికి సుదీర్ఘమైనటువంటి యుద్ధం తర్వాత, సుమారుగా 5 వారాలకు పైగా జరిగినటువంటి యుద్ధం తర్వాత కొంచెం ప్రశాంతత దొరుకుతుంది అనుకునే సమయం లోపే మరొకసారి ఇజ్రాయెల్ లెబనాన్ మీద విరుచుకుపడ్డం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందా అంటూ ఆందోళన వ్యక్తం అవుతుంది. లెబనాన్పై మరొకసారి కూడా భీకర దాడులు చేస్తామంటూ ఇజ్రాయెల్ ప్రకటిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటు మిడిల్ ఈస్ట్లో సైతం హై టెన్షన్ నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. లెబనాన్ మీద చేసినటువంటి దాడుల్లో చాలా తీవ్రమైనటువంటి నష్టం జరిగినట్లుగా తెలుస్తోంది. ఒక కేఫ్ మీద దాడి చేసినట్లుగా తెలుస్తోంది. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇజ్రాయెల్ చేసినటువంటి ఈ ట్వీట్ నేను మీకు చూపిస్తున్నాను. ద యునైటెడ్ స్టేట్స్ హ్యాస్ టోల్డ్ ఇజ్రాయెల్ దట్ ఇట్ ఈస్ కమిటెడ్ టు అచీవింగ్ దీస్ గోల్స్ shared by the US, Israel and Israel's regional allies in the upcoming negotiations. The 2-week ceasefire does not include Lebanon. అంటూ చాలా క్లియర్గా ఇజ్రాయెల్ చెప్పింది, నెతన్యాహు చెప్పాడు. ద 2-week ceasefire does not include Lebanon. లెబనాన్కి సంబంధం లేదు అంటూ చెప్పాడు. లెబనాన్ మీద ఎప్పటి నుంచో ఈ దాడులు, ఈ గొడవలు జరుగుతూ ఉండడాన్ని మనం చూస్తున్నాం. ఆల్మోస్ట్ 1980s నుంచి కూడా 1982 యుద్ధం, ఎంత భయంకరమైన యుద్ధం జరిగిందో మనం వినే ఉంటాం. కొంత ఏమాత్రం ఐడియా ఉన్న వాళ్ళకైనా తెలుస్తుంది. సో పెద్ద యుద్ధం జరగడం అప్పుడు మనం చూసాం. ఈ బోర్డర్ ఇష్యూస్ వాళ్ళ మధ్యలో సెటిల్ అవ్వకపోవడం ఒకటైతే, మరోవైపు ఇరాన్ లెబనాన్కి ఫండ్ చేయడం అనేది ఇజ్రాయెల్కి అతిపెద్ద సమస్య. ఒక పక్క లెబనాన్, ఇజ్రాయెల్ గొడవ పడుతుంటే ఇరాన్ వచ్చి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఫండింగ్ చేయడం, వాళ్ళకి మరిన్ని ఆయుధాలు ఇవ్వడం ద్వారా ఇజ్రాయెల్కి నష్టం చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇరాన్కి మధ్యలో మరింత కాన్ఫ్లిక్ట్స్ జరుగుతూ ఉండడాన్ని మనం ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నాం. అయితే ఇక్కడ చాలా కీలకమైనవి 2 విషయాలు ఇక్కడ ఉన్నాయి. అందులో మొదటిది, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒకవేళ కనుక ఇరాన్ ఇప్పుడు లెబనాన్కి మద్దతు ఇస్తే మరొకసారి యుద్ధం మొదలవుతుంది. ఓవైపు 2 వారాల పీస్ టాక్ జరిగింది, 2 వారాలకు సంబంధించి సీజ్ ఫైర్ ఒప్పందం జరిగింది. ఈ 2 వారాల్లో మరింత శాంతి కోసం చర్చలు జరుపుతామని చెప్తున్నారు. అమెరికా ఓవైపు పెనం మీద కూర్చున్నట్లుంది అమెరికా పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు సైలెంట్గా ఉండు కొన్ని రోజుల పాటు అని చెప్పి నెతన్యాహుకి ట్రంప్ చెప్పినట్లుగా కూడా తెలుస్తోంది. కానీ ఇజ్రాయెల్ మాత్రం లెబనాన్ మీద దాడి చేసింది. ఇక్కడ ఇజ్రాయెల్ స్ట్రాటజీ ఏంటి అంటే, ఇరాన్ని ఎలాగైనా సరే సీజ్ ఫైర్ వైలేషన్ చేయించాలనే. ఇరాన్ ఒకవేళ ఇప్పుడు లెబనాన్కి మద్దతు ఇస్తే ఏ రూపంలో అయినా, అప్పుడు ఇజ్రాయెల్ తిరిగి మళ్ళీ ఇరాన్ మీద దాడులు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇజ్రాయెల్కి ఏమాత్రం ఇష్టం లేదు ఈ సీజ్ ఫైర్ ఒప్పందం కానీ, ఈ శాంతి చర్చలు కానీ ఏమాత్రం ఇష్టం లేదు. కానీ అమెరికాకి తప్పని పరిస్థితి. మరోవైపు అమెరికా చెప్పిన మాట ఇజ్రాయెల్ వినడం లేదు. ఇజ్రాయెల్కి కావాల్సింది ఇరాన్ మళ్ళీ యుద్ధంలోకి దిగడం, ఇరాన్ని పూర్తిగా విధ్వంసం చేయడమే కావాలి. సో దానికోసం ఇజ్రాయెల్ ఒక ఎత్తుగడ వేసింది. ఏమని? లెబనాన్తో ఈ సీజ్ ఫైర్కి సంబంధం లేదు అని. అఫ్కోర్స్ ప్రాక్టికల్గా చూస్తే లెబనాన్తో సంబంధం లేదు. కానీ ఇజ్రాయెల్ ఎలాగా ఉంది కదా లెబనాన్ ఇప్పుడు, ఇరాన్కి ఎలాగా ఉంది కదా లెబనాన్ ఇప్పుడు. ఇరాన్ ఫండింగ్తోనే అక్కడ చాలా వరకు వాళ్ళు యుద్ధం చేయగలుగుతున్నారు, ఇజ్రాయెల్తో స్ట్రాంగ్గా ఉండగలుగుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకటి, ఇరాన్ అక్కడ జోక్యం చేసుకోలేదు. ఖచ్చితంగా లెబనాన్ మీద ఎన్ని దాడులు చేసినా జోక్యం చేసుకోలేదు. ఖచ్చితంగా ఇది ఇజ్రాయెల్కి చాలా మంచి టైం. లేదు, ఒకవేళ ఇరాన్ కూడా దాడులకి పాల్పడిందా, ఇరాన్ కనుక ఒకవేళ మద్దతు ఇచ్చిందా లెబనాన్కి, నీకు సంబంధం లేని విషయంలో నువ్వు ఎందుకు వేలు పెడుతున్నావు అని చెప్పేసి మళ్ళీ ఇజ్రాయెల్ వెళ్ళి ఇరాన్ మీద దాడులు చేయడానికి అవకాశం ఉంటుంది. సో వెరీ గుడ్ టైం ఫర్ ఇజ్రాయెల్ అని చెప్పాలి ఇది. అంటే ఒకవేళ ఇరాన్ ఇన్వాల్వ్ అవ్వకపోతే లెబనాన్ని నాశనం చేస్తారు, ఇజ్రాయెల్ లెబనాన్ మీద దాడులు చేస్తుంది. ఇది ఇజ్రాయెల్కి చాలా మంచి టైం, మంచి పరిణామం.
ఒకవేళ ఇరాన్ కనుక లెబనాన్కి ఏదైనా హెల్ప్ చేస్తే సీజ్ వైర్ వైలేషన్కి నువ్వు పాల్పడ్డావు కాబట్టి నీకు సంబంధం లేని విషయంలో వేలు పెట్టావు, మా విషయం ఇది కాబట్టి నీ మీద దాడి చేస్తున్నా అని చెప్పి మళ్ళీ దాడులు చేయడానికి అవకాశం ఉంటుంది, యుద్ధం మళ్ళీ మొదలవుతుంది. సో ఏ రకంగా చూసినా సరే ఇజ్రాయెల్కి లెబనాన్ మీద దాడులు కలిసి వస్తాయి, ఇరాన్ ఒకవేళ ఇన్వాల్వ్ అయినా అది కలిసి వస్తుంది. ఇన్వాల్వ్ అవ్వకపోయినా నష్టం ఏం లేదు ఇజ్రాయెల్కి, ఎందుకంటే లెబనాన్ ఇంకా బాగా డిస్ట్రాయ్ చేయొచ్చు కాబట్టి, ఇరాన్ సపోర్ట్ ఉండదు కాబట్టి. సో ఖచ్చితంగా ఒక మంచి అవకాశంగా దీన్ని మలుచుకున్నాడు నెతన్యాహు. ఇజ్రాయెల్ ఈ సందర్భాన్ని ఒక మంచి అవకాశంగా మలుచుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు ఈ రెచ్చగొట్టే విషయాలు ఓ పక్క ట్రంప్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనం చూస్తున్నాం. ఇప్పటికే ఈ యుద్ధం వల్ల పెనం పెంచి పొయ్యిలో పడ్డట్టుంది పరిస్థితి. ఇలాంటి టైంలో కుదరక మొత్తానికి ఇక ఆల్మోస్ట్ అయిపోయిందిరా, మూడో ప్రపంచ యుద్ధం వచ్చేసింది, న్యూక్లియర్ వార్ జరగబోతుంది, ఏదో దేశాలే మొత్తం తుడిచిపెట్టుకోబోతున్నాయని చెప్పి ప్రపంచం అంతా ఉత్కంఠతో ఎదురు చూస్తున్న సమయంలో మొత్తానికి సీజ్ ఫైర్ ఒప్పందానికి కొంచెం ముందుకు వచ్చింది ఇరాన్. 2 వారాల పాటు సీజ్ ఫైర్ ఒప్పందం చేసుకుంది, హర్ముజ్ స్ట్రైట్ను ఓపెన్ చేయడానికి సిద్ధపడింది. ఈ టైంలో మళ్ళీ ఇజ్రాయెల్ వెళ్ళి లెబనాన్ మీద దాడులు చేస్తుంది అంటే ఇరాన్కి నచ్చని పని అది. ఇరాన్ ఒకవేళ హెల్ప్ చేస్తే ఇంక పెద్ద గందరగోళం అయిపోతుంది. ఈ సీజ్ ఫైర్ ఒప్పందం ఉండదు, ఈ గొడవ ఉండదు, ఏమీ ఉండదు, మళ్ళీ యుద్ధం మొదలవుతుంది. సో ఇట్స్ వెరీ క్లియర్ ఇజ్రాయెల్ ఈ సిచ్యువేషన్ని తనకి అనుకూలంగా ఉపయోగించుకునే పని చేస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడున్న పరిస్థితుల్లో సరే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వలేదు ఇరాన్, ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి లేదు. ఒకవేళ ఇన్వాల్వ్ అయితే యుద్ధం మళ్ళీ మొదలవుతుంది. కాబట్టి లెబనాన్కి ఏదైనా ఇండైరెక్ట్ సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉందా అంటే, ఒకవేళ డబ్బులు కానీ ఆయుధాలు కానీ ఇంకేమైనా ఇద్దామా అంటే వీళ్ళ దగ్గరే ఏం మిగలలేదు. 5 వారాలకు పైగా యుద్ధం చేసిన తర్వాత ఇటు అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ నష్టపోతే అంతకంటే ఎక్కువ ఖచ్చితంగా ఇరాన్ నష్టపోయింది. వాళ్ళు ఎక్కడ వెనకడుగు వేయకుండా యుద్ధం చేస్తున్నారు. దే ఆర్ రెడీ టు సాక్రిఫైస్ దేర్ లైఫ్స్ ఆల్సో. బట్ అట్ ది సేమ్ టైం లాస్ చాలా ఎక్కువగా ఉంది, చాలా తీవ్రంగా నష్టపోయింది ఇరాన్. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా వీళ్ళకి హెల్ప్ చేసే పరిస్థితి కూడా లేదు. లెబనాన్కి హెల్ప్ చేయలేరు, ఆర్థికంగా హెల్ప్ చేయలేరు, ఇటు ఆయుధాలు ఇవ్వలేరు, ఏ రకంగా కూడా హెల్ప్ చేయలేని పరిస్థితి. అది కూడా ఇజ్రాయెల్కి కలిసి వచ్చే విషయమే. సో ఇట్స్ వెరీ క్లియర్ ఇరాన్ హెల్ప్ చేయలేని పరిస్థితుల్లో ఉంది లెబనాన్కి. ఇది ఇజ్రాయెల్కి కలిసి వచ్చే అంశం. దాడులు బాగా చేయొచ్చు, ఇంకా ఎక్కువ డిస్ట్రక్షన్ చేయొచ్చు. ఒకవేళ హెల్ప్ చేద్దామని వస్తేనేమో ఇదిగో వైలేషన్ జరుగుతుంది కాబట్టి అని చెప్పి నీ మీద దాడి చేస్తా అని చెప్పి మళ్ళీ దాడి చేస్తే యుద్ధం మళ్ళీ మొదటికి వస్తుంది. సో ఇక్కడ తలనొప్పి అంతా ఎవరికి? ట్రంప్కి. ఎక్కడ మళ్ళీ తిరిగి ఇరాన్ ఏదన్నా ఇన్వాల్వ్ అయినా, ఇరాన్ని రెచ్చగొట్టినా మళ్ళీ ఎక్కడ యుద్ధం మొదలవుతుందో, ఈ ఇజ్రాయెల్ ఏమో చెప్పిన మాట వినడం లేదు అని చెప్పేసి ట్రంప్ ఇప్పుడు జుట్టు పీక్కుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏ కొద్దిపాటి ఎస్కలేషన్ అయినా సరే మళ్ళీ యుద్ధం మొదలయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇదంతా కూడా కేవలం తుమ్మితే ఊడిపోయే ముక్కు అంటారు కదా, అలా ఉంది పరిస్థితి ఇప్పుడు. అంత దారుణంగా, అంత పేలవంగా ఉంది ఇప్పుడు. అందులోనూ పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఈ శాంతి చర్చల గురించి మనందరం చూస్తూనే ఉన్నాం. ఏ డైరెక్షన్లో జరుగుతుందో ఆ ట్వీట్ చూసాం కదా, ఇంతకుముందు RTV మీకు చూపించింది. పాకిస్తాన్ ప్రధాని చేసినటువంటి ట్వీట్, ఆ డ్రాఫ్ట్ మెసేజ్ చూసిన తర్వాత మనకు అర్థమైపోయింది కదా, అందరికీ తెలిసిన విషయమే మొదటి నుంచి. కాకపోతే వాళ్ళు ఎంత బేలగా ఉన్నారో, ఎంత చేతగాని వాళ్ళో వాళ్ళకి వాళ్ళే బయట పెట్టుకున్నారు. సో